అందరికీ నమస్తే అండి. నేను మీ మహేష్ ఆచారి. మనకొచ్చేసి తిరుమలలో మనం చూడవలసిన ప్లేసెస్ వచ్చేసి కొన్ని ఉన్నాయన్నమాట. అవి చెప్తాను. మనదొచ్చేసి తిరుపతిలో ట్రావెల్స్ ఉందండి. మీరు కావాలంటే మనకు బుక్ చేసుకొని ఫ్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ముందుగానే ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. మన వెహికల్ కావాలనుకుంటే ఎవరికైనా సరే తిరగాలనే ప్లేసెస్ ఉంటే. మెయిన్గా వచ్చేసి ఈరోజు పైన టెంపుల్స్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదం మోపిన ప్లేస్ అనమాట. ఫస్ట్ కంపల్సరీగా చూడవలసిందే. నెక్స్ట్ వచ్చేసి శిలాతోరణం. మనకి శిలాతోరణం కూడా మన ఇంటికి తోరణం ఎలా ఉంటుందో అలా వచ్చేసి కొండలు తోరణం రూపంలో ఏర్పడి ఉంటాయి అన్నమాట. కంపల్సరీగా చూడాలి, బాగుంటుంది. దాంట్లోనే మనకు చక్కెర తీర్థం కూడా వస్తుంది. చక్కెర తీర్థం కూడా చూడొచ్చు. ప్లేస్ కూడా బాగుంటుంది అనమాట. ఈ వన్ సైడ్ వచ్చేసి నెక్స్ట్ సైడ్ వచ్చేసి పాప వినాశనం వస్తుంది. నెక్స్ట్ సైడ్ పాప వినాశనం. దాని తర్వాత వచ్చేసి ఆకాశగంగ వస్తుంది. ఆకాశగంగలో కూడా మనకు ఆకాశగంగ అనేది మనకు వచ్చేసి స్వామివారికి అభిషేకానికి వాటర్ వెళ్తాయి అన్నమాట అక్కడి నుంచి. అది కూడా చూడాల్సిన ప్లేసే. నెక్స్ట్ వచ్చేసి జపాలి కూడా మనం చూడవలసిన ప్లేసే. ఆంజనేయ స్వామి జపాలి అనమాట. ఇవి కూడా చూడవచ్చు. నెక్స్ట్ మనకు వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. దాంట్లోనే హదిరామ్ బాబా జీవ సమాధి ఉంటుంది అనమాట. ఒకసారి అది కూడా వచ్చినప్పుడు విజిట్ చేయండి. ఇవన్నీ తిరగాలనుకుంటే మన ట్రావెల్స్ అవైలబుల్గా ఉంటాయి. లేదంటే మీరు తిరుమలలో రాంబైకిచా బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. మనకు బస్ స్టాప్లో రాంబైకిచా బస్ స్టాండ్ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది అనమాట. మనకు బస్ సౌకర్యం కూడా ఉంటుంది. వచ్చినప్పుడు ఒక లుక్ అనేది వేయండి. మన ట్రావెల్స్ కావాలంటే కంపల్సరీగా బుక్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్కటి టెంపుల్స్ తిప్పి చూపిస్తామంట. ఇవే కాదు, అవుట్ స్టేషన్కి కూడా వెళ్తామన్నమాట. మనం ఒకసారి ఒక లుక్ అనేది వేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.